పెద్ద గొడవ ఈరోజు మార్నింగ్ నుంచి, చాలా పెద్ద గొడవ. అసలు అలా ఎలా చేస్తారు? ఏంటి జోక్గా ఉందా? ఎలాంటి సమాజంలో బతుకుతున్నాం మనం? అసలు కలికాలం అంటే ఇలానే ఉంటుందంటే నమ్మలేదండి. కానీ ఈ రోజు ఈ గొడవ చూసాక తెలిసొచ్చింది. ఎందుకు ఇంత కోపం, ఎందుకు ఇంత గొడవ అని అనుకుంటున్నారా? దీనికి న్యాయం మీరే చెప్పండి. ఈ రోజు మార్నింగ్ నా పేషెంట్ ఒకరు హ్యాపీగా నీ జాయింట్ పెయిన్ ట్రీట్ అయిపోయింది, పెయిన్ ఫ్రీ అయిపోయానని చెప్పేసి లడ్డు తీసుకొని నా ఓపీడీకి వచ్చారు. లడ్డూయే కదా, లడ్డూకి ఎందుకు కాంట్రవర్సీ అని అనుకుంటున్నారా? నేను ఎవ్రీడే 1 or 2 రాగి లడ్డు అండ్ 1 డ్రై ఫ్రూట్ లడ్డు తింటాను. నా క్యాబిన్ లో ఆల్వేస్ ఆ బాక్స్ ఉంటుంది. పేషెంట్ ఏమో నాకు బూందీ లడ్డు తెచ్చిచ్చాడు. నేను బిజీగా ఉండి ఆ డ్రై ఫ్రూట్ లడ్డు బాక్స్ పక్కనే ఈ బూందీ లడ్డు బాక్స్ పెట్టేశా. అప్పుడు స్టార్ట్ చేసింది బూందీ లడ్డు గోల. నువ్వు కాస్ట్లీ, నిన్నెవరు తింటారు అని డ్రై ఫ్రూట్ లడ్డు అంటే అప్పుడు డ్రై ఫ్రూట్ లడ్డు అనింది. నేను కాస్ట్లీయే, కానీ నన్ను ఒక్కటి తింటే చాలు, నిన్ను ఎన్ని తిన్నా లాభం లేదు. దీంతో అడిషనల్ గా షుగర్ స్పైక్స్ రావడం, జాయింట్ పెయిన్స్ రావడం, బాడీలో ఇన్ఫ్లమేషన్ కూడా పెరిగిపోతాయి నిన్ను తింటే అని డ్రై ఫ్రూట్ లడ్డు ఫైట్ స్టార్ట్ చేసింది. ఇలా అన్నందుకు బూందీ లడ్డుకు చాలా కోపం వచ్చేసి చాలా ఇద్దరు ఫైట్ చేసుకున్నారు, చాలా తిట్టేసుకున్నారు. ఆ తిట్లు మాత్రం నేను చెప్పలేను బాబు. మీరు కూడా డ్రై ఫ్రూట్ లడ్డు, రాగి లడ్డు కాస్ట్లీ అని బూందీ లడ్డు తింటున్నారు కదా. ఎంత కాస్ట్లీ అయినా సరే డ్రై ఫ్రూట్ లడ్డును ఒక్కటి తింటే చాలు. మీరే ప్లీజ్ ఎలా అయినా కన్విన్స్ చేసి ఆ బూందీ లడ్డును మాత్రం బయటికి పంపించేసేయండి. అన్నట్టు మర్చిపోయా, రేపు కలుద్దాం. మీ డాక్టర్ కార్తికా రెడ్డి.